బొమ్మరిల్లు అనేది 2007లో స్టార్ట్ అయింది. యాక్చువల్గా బొమ్మరిల్లులోనే ఇల్లు ఉంది కాబట్టి అది రియల్ ఎస్టేట్కి యాప్ట్ అవుతుందని ఆ పేరు పెట్టడం జరిగింది. 2007లోనే వెంచర్ స్టార్ట్ చేసినప్పుడు 90 acres ఫస్ట్ వెంచర్. వితిన్ 45 daysలోనే అంత స్లమ్లో కూడా మేము అమ్మగలిగాం. ఇప్పటివరకు మనకి దరిదాపుగా ఒక 14 వెంచర్స్ చేసారు. పెద్దవి మన అన్నీ కూడా చాలా పెద్ద వెంచర్స్ ఉంటాయి. 100 acres, 60 acres, 90 acres అలా మెగా ప్రాజెక్ట్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఆల్మోస్ట్ క్లోజింగ్ స్టేజ్కి వచ్చేసి వెరీ స్టార్ట్ 10 years 7 years బ్యాక్ నేను స్టార్ట్ చేసిన చాలా లెస్ అమౌంట్తో స్టార్ట్ చేసిన. ఈ రోజున దరిదాపుగా ఇప్పుడు 3000 కోట్ల టర్న్ ఓవర్తో ఉంది మన కంపెనీ. భారతదేశం గర్వించదగేలాగా బొమ్మరిల్లు తాలూకా జెండా ప్రపంచంలోనే రెపరెపలాడేలాగా దిగ్విజయంగా మా యాత్ర సాగిస్తామని చెప్పబోతాను. ప్రజెంట్ ఏపీలో ఉంది, ఒరిస్సాలో కూడా ఉంది. త్వరలో చెన్నై, బెంగళూరులో కూడా స్టార్ట్ చేస్తున్నాం. తాప్సీ వెరీ నైస్ కోఆపరేట్. మాకు June 15th మా కంపెనీ యానివర్సరీ రోజు తను చీఫ్ గెస్ట్గా పిలవడం జరిగింది. ఆ రోజు తనతో మాట్లాడినప్పుడు తను మాతో మింగిల్ అవుతుందని అనుకుని మాకు బొమ్మరిల్లుకి తను కేవలం బ్రాండ్ అంబాసిడర్ కాదు, బొమ్మరిల్లుకి ఆడపడుచు తను ఎప్పుడు కూడా అలా ఫీల్ అయ్యి మాకు ఆ రిలేషన్ సెట్ అవ్వటం వల్ల తనని బ్రాండ్ అంబాసిడర్గా తీసుకోవడం జరిగింది. త్వరలో ప్యాక్ డ్రింకింగ్ వాటర్ వస్తుంది, డైరీ ఫామ్ వస్తుంది, ఇంకా డిఫరెంట్ పవర్ ప్లాంట్స్ కూడా మేము ప్లాన్ చేస్తాం. ఫుడ్ ఇండస్ట్రీ అంటే బయట చాలా ఫుడ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. అయితే బొమ్మరిల్లు నుంచి ఏదైనా వస్తుందన్నప్పుడు పబ్లిక్ నుంచి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్కి ఏమాత్రం తగ్గకుండా క్వాలిటీ, శుచి, శుభ్రతలో కూడా నాణ్యత ప్రమాణాలను కూడా పాటించి ఒక్కసారి బొమ్మరిల్లు పికిల్ తింటే జీవితంలో మళ్ళీ ఇంకొక పికిల్ జోలికి ఎవరో పోని విధంగా మా బొమ్మరిల్లు తాలూకా క్వాలిటీస్. ప్లాంట్ వైజాగ్ మధురవాడలో ఉందండి.